వార్తలకు స్వాగతం. మందమారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందు క్లబ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మందమారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందు క్లబ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధులు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకి చెందిన కుర్మా రాధమ్మ అనే మహిళ తన అల్లుడు ఇటీవల చనిపోగా ఆదివారం నిర్వహించనున్న దశదిన కర్మ కోసం శనివారం మందమరికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి సిఎస్పి రోడ్డు వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అపార ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అపర ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. త్రిశక్తి పీఠమైన వ్యాసపురిలో మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లు కొలువై ఉన్నందున ఇక్కడి అమ్మవారిని సేవిస్తే విద్యాబుద్ధులతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అక్షరాభ్యాస మండపాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షర శ్రీకారాలు గావించారు. అధిక సంఖ్యలో బాసర క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లని దర్శించుకొని తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో విజయరమణారావు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. शरण्ये देवी नारायणी कन्यायां विद्या वक्रतुंड महाकाय सूर्य तल्ली अम्मवार रूपंలో కొద్దిగా కుంకుమ వేస్తూ అర్చన చేయాలి. ఇంద్రాయ నమః, చండికాయ నమః, నమస్తే శారదాదేవి కాత్యాయని పరబ్రహ్మ స్వరూపిణి వాసన పీఠండే విద్యాదేవి నమోస్తు. సరస్వతి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. చూడండి, భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు ప్రభావిత ప్రాంత ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకున్నందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లోని సక్సెస్ మీట్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు ప్రభావిత ప్రాంత ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీసులు ఎప్పుడు కేసులతో బందోబస్తులతో బిజీగా ఉండే పోలీసు అధికారులు ఈ సక్సెస్ మీట్లో పాల్గొని సరదాగా స్టెప్పులతో చిందులేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సైతం తనదైన శైలిలో డ్యాన్స్తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో ఎస్పీ రోహిత్
వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ శివసాయి గణేశ సేవా సమితి లక్షటిపేట ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సమితి సభ్యులైన చిట్టిమల జ్యోతి సప్తగిరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు భాగ్యవ మల్లక్క అనే నిరుపేద మహిళలకి 3,000 రూపాయల నిత్యావసర సరుకులు అందజేశారు. దీనికి సప్తగిరి 1,500, శివసాయి గణేశ శివసమితి వారు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామమూర్తి, సుమతమ్మ, ప్రభాకర్, వినోద్ శర్మ, జైన, శ్రీనివాస్, కొంజర్ల ప్రసాద్, గూడెమంజన్న, జ్యోతి, సప్తగిరి, కన్యపల్లి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా సార్ కూడా ఆలోచిస్తున్నారు. కొద్దిగా గురుకుల నెక్స్ట్ స్టెప్ వేస్తాం. ఒక సంవత్సరం కొంచెం చదువుకున్నాం అనుకో, మంచి ప్రయోజకుడు అవుతావు. ట్యాబ్లెట్ ఎన్ని ఉంది? 15, 20 ఉన్నాయి. 20 అంటే రోజుకోటి కావాలి. 60 రోజులు అంటే 2 నెలలు వస్తాయి. నేను పంపిస్తాను గోళీ అయిపోయిన తర్వాత. రోజుకోటి అంటగా మీరు ఇచ్చే ట్యాబ్లెట్ అది సేమ్ అదే ప్రాసెస్. ఈరోజు దండేపల్లి మండలం కన్నపల్లి గ్రామంలో మా శివసాయి గణేష్ సేవా సమితికి ఒక 10-15 రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి చెబుతున్నారు. నారాయణ సర్పంచ్ ఇద్దరుగా చెబుతున్నారు, కానీ మాకు కుదరలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇట్లా శంకరమ్మ ప్లస్ స్వామికి కొంచెం ఆరోగ్యం, ఆ గ్రూపు ఇట్లా విజయవంతం కావాలంటే 200 మంది సభ్యులు ఉన్నారు మా గ్రూపులు. ఇప్పుడు దాంట్లో మన నారాయణ కూడా నెంబరే. నారాయణ స్నేహం దాదాపు ఒక 20 సంవత్సరాల పైన అయింది. ఆ స్నేహం అట్టే చాలా ఎందుకంటే ఆఫీసర్స్ ఇలా ఉంటారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలా మహోన్నత గొప్ప వ్యక్తి. మేము జనవరి 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే నాడు మా ఇంటి దగ్గర 107 మంది ముగ్గులు వేశారు. సార్ని గెస్ట్గా పిలిచాను. అప్పుడు సార్ ఏమన్నారంటే, చదువుగా గురించి మూర్తి గారు ఏదైనా హెల్ప్ చేస్తానన్నారు. నాకు అప్పటి నుంచి మధ్యలో మెదులుతుంది, ఎవరికి చదువు. ఎందుకంటే నాకు ఎక్కడ మేము 2 దత్తత తీసుకున్నాం వెళ్ళారం, అది మాకు 2 తీసుకున్నారు, దాన్ని టేకప్ చేస్తున్నారు. అలాగే ఎవరు అనుకుంటుంటే అనుకోకుండా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అబ్బాయిని అడిగా, చదువుకుంటా అన్నాడు. సార్ అమ్మడే చెప్పాను. నేను ఆఫీస్కి వెళ్తే సారు ఓకే మూర్తి గారు అన్నాడు. ఫస్ట్ ఇయర్ సార్ కట్టినా, నెక్స్ట్ ఇయర్ నుంచి మేమే కట్టుకుంటాం సమితి. ఆ సమితి కింద తర్వాత చాలామంది దాతలు వస్తున్నారు. ముందుకు ఇబ్బందులు నాకు నేనంటే కట్టలేకపోవచ్చు అన్నిటికీ, ప్రతి ఒక్కదానికి. మాకు సంవత్సరానికి 10 లక్షలు కూడా దాటలా మా సమితికి. అట్లా చాలామంది సమితిలో పాలు పంచుకుంటున్నారు. అందరికన్నా ముందు మన ఎంఆర్ఓకి మనం ఈ కన్నెపల్లి తరఫున ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే మేము చేసేది సేవ ఎప్పుడైనా సరే. అలాగనే మా గ్రూపులో 100 రూపాయల నుంచి 200, 300, 500 ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ నేను ఎప్పుడే జాయిన్ అయ్యారు నా గ్రూపులో. నెలకు 500 ఇస్తాం మూర్తి గారని. ఎట్లా 10 మంది ఇస్తే 5,000 అవుతుంది. మాకు నెలకి 42,000 వస్తున్నాయి ఇప్పటికి. నేను 5 లక్షలు చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. అట్లాగనే మీ కన్నెపల్లి గ్రామం కూడా తలా ఒక 100 రూపాయలు షేర్ చేయండి. అందరూ కలిసి ఒక 20 మంది 30 మంది కలిసి 2,000, 3,000 వేయండి. నేను అంత ఇస్తా సమితి నుంచి. ఒక కార్యక్రమం చేద్దాం మీ ఊర్లో కూడా. అంటే మీ మండలం కన్నెపల్లి గ్రామంలో ఒక ఎస్సీ అభ్యర్థి నిరుపేదవాడు పెరలిస్తోని గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ కష్టాల్లో ఉన్న పరిస్థితిలో మేము మా గ్రామం నుండి శ్రీ సాయి గణేష్ సేవ సమితి, శివసాయి సేవ సమితి, గణేష్ సేవ సమితికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి మరి ఈరోజు కొంత నిత్యావసరాలు కానీ, మెడిసిన్స్ కానీ, వారికి ఉన్నటువంటి బాబు అయితే నిరుపేద పిల్లగాడు ఉన్నారో వారిని కూడా స్కూల్లో మాట్లాడడం కానీ మరి ఇవన్నీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆ యొక్క సమితి నుండి గతంలో కూడా కన్నెపల్లి గ్రామానికి చాలామందికి కూడా 10,000, 5,000 ఇట్లా డొనేట్ చేయడం జరిగింది నిరుపేదలకు. మరి శ్రీరామమూర్తి గారు ముందుండి మరి వారి టీం కూడా అందరూ సహకరించి మరి మా గ్రామానికి నిరుపేదలకు సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ విషయాన్ని కూడా ఎంఆర్ఓలకు తెలియజేయగానే మరి నేను సైతం అంటూ కూడా మీకు తెలుసు ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఎంత బిజీ ఉంటాడో, చాలా వాళ్ళకి చాలా బిజీ ఉంటుంది. అయినా వారు టైం కేటాయించి ఈ నిరుపేద కోసం సాయం చేయాలనే ఉద్దేశం మంచి భావంతో మరి వాళ్ళు కుటుంబం దంపతులతో రావడం జరిగింది. సార్ మేము వారికి సమితి సభ్యులందరికీ కూడా మా సత్యనారాయణ స్వామి దేవుని ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఎన్నో సేవలు చేయాలని మేము కోరుకుంటూ మరి మా గ్రామానికి వచ్చినందుకు
మా గ్రామంలో పార్టీలకు అతీతంగా కూడా మీరు అందరం మేము కలిసి వాళ్ళకి ఇక్కడికి మా గ్రామానికి మేము స్వాగతం పలకడం జరిగింది. మరి మా గ్రామం తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్ష్మణపేట వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సమితి సభ్యులైన చిట్టిమల జ్యోతి సప్తగిరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దండేపల్లి నంబాల గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు భాగ్యవ మల్లక్కనే నిరుపేద మహిళలకి 3,000 రూపాయల నిత్యావసర సరుకులు అందజేశారు. దీనికి సప్తగిరి 1,500, శివసాయి గణేష్ శివ సమితి 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామూర్తి, సుమతమ్మ, ప్రభాకర్, వినోద్ శర్మ, జైన శ్రీనివాస్, కొంజర్ల ప్రసాద్, గోడె మంజన్న, జ్యోతి సప్తగిరి, కన్నెపల్లి పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున మన లక్షర్పేటలో కమలాకర్ గారు మా శివసాయి గణేష్ గ్రూపులో మెంబరు. అది కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ఏం చెప్పినా పాలు పంచుకుంటారు. అలాగనే ఒక వారం 10 రోజుల క్రితం చెప్పారు, ఇట్లా ఆసాది వెంకటేష్ అనిత కుమారుడు శ్రేయన్స్కి కొంచెం ఆరోగ్యం బాగుండలేదు సార్ అంటే ఈ వారం 10 రోజుల నుంచి కుదరట్లేదు చేద్దామంటే ఈ రోజున మా శివసాయి గణేష్ సేవా సమితిలో సీనియర్ సభ్యులైన కేవీ ప్రతాప్ గారు, చిత్తానంద కుమార్ గారు పెళ్లి రోజు ఈ రోజున. అందుకని దాని సందర్భంగా మా సమితి ఒక 2,500 రూపాయలు, వాళ్ళు ఒక 2,500 రూపాయలు, ఈ 5,000 రూపాయలు వీళ్ళకి ఇద్దామని ఈరోజు అనుకున్నాము. పెళ్లి రోజు సందర్భంగా మా గ్రూపులో ఎవరైనా సరే పెళ్లి రోజు జరిగితే ఏదో కొంత పాలు పంచుకుంటారు. అలాగనే మా సమితి కూడా కొంత వేసుకొని కలిపి ఇద్దరికి ఇంత ఏదో చేదోడు వదగా మా వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమాలు ఇట్లా నిర్వహిస్తున్నాం. లక్షపేటలో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పాలు పంచుకున్నారు మా కార్యక్రమంలో. అందరికీ మా శివసాయి గణేష్ గ్రూప్ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గణేష్ గ్రూప్ సేవా సమితి అధ్యక్షులు శ్రీరామూర్తి గారికి చెప్పడం జరిగింది. మరి వారు ఈరోజు టైం తీసుకొని వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు. శివసాయి గణేష్ సేవా సమితిలో మేము కూడా కిట్టి పార్టీ మెంబర్స్గా ఉన్నాము. ఈ కిట్టి పార్టీలో ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మామూలుగా పెళ్లి రోజులు కానీ బర్త్డేలకు కానీ ఎన్నో విధాలుగా కేక్ కట్ చేసి ఎన్నో విధాలుగా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. దానికన్నా నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు మనం ఇచ్చామనుకోండి, వారు ఎంతో ఆనందంతో మనకు కూడా అట్లాంటి వారి దీవెనలు ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే ఈసారి మేము కూడా నిరుపేద కుటుంబానికి ఏదో విధంగా మాతో అయినటువంటి కొంత సహాయం చేయాలనుకున్నాం. దానికి మా సేవా సమితి కూడా మేము ఎంతైతే ఇస్తున్నామో అంత మళ్ళీ కలిపి కూడా ఇవ్వడం చాలా ఆనందం అనిపిస్తుంది. సంతోషం. సాయిరామ్ సాయిరామ్. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.